నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రజెంట్ నాతో ఉన్న గెస్ట్ బీకాన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అధినేత బీకాన్ మధు గారు. తెలంగాణలో వాళ్ళు ఇచ్చే సర్వే పార్టీ గెలుపుని డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చే ప్రీ పోల్స్, గ్రౌండ్ రిపోర్ట్ పక్కా క్లియర్గా ఉంటుంది. ప్రస్తుతం వారైతే నా ముందున్నారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం. అన్న నమస్తే. గుడ్ మార్నింగ్ అన్న, ఏంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? అంటే దీని పోరు చాలా ఉత్కంఠంగా సాగుతూ ఉంది. ఒక పక్క మాగంటి సునీత గారు కావచ్చు, ఒక పక్క నవీన్ యాదవ్ కావచ్చు, ఇద్దరికిద్దరే ఉన్నట్టున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జూబ్లీ హిల్స్ అనేది మధ్యంతర ఎలక్షన్ కాబట్టి మధ్యంతర ఎలక్షన్కి ఎప్పుడు కూడా ఇలాంటి న్యాచురల్ ఉంటుంది. మామూలు సాధారణ ఎలక్షన్స్ అంటే గుంపులో వెళ్ళిపోతుంది, కానీ మధ్యంతర ఎలక్షన్స్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరి ఫోకస్ ఒక ప్లేస్లో ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చేటువంటి పరిస్థితిలో ఆ ఎలక్షన్ ఏదైనా డిసైడ్ చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు 2 years తర్వాత వచ్చింది కాబట్టి, సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ టెస్ట్ రాస్తాం కదా, అదేవిధంగా ఈ ఎలక్షన్ అనేది వివిధ రకాల పార్టీల పర్ఫార్మెన్స్ను కూడా తెలియజేసే విధంగా ఉంటుంది కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, అన్ఫార్చునేట్ ఇది సిటీలో వచ్చింది కాబట్టి దానికి ఇంక ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అదే రూరల్ సిటీ లాంటి ప్రాంతాల్లో వస్తే ఇంకా వేరే రకంగా అంటే ఇంకా హైప్ ఉండేది. ఒకప్పుడు మనం హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు చూసాం, అలాంటి హైప్ ఉండేది. కాకపోతే ఇది సిటీ కల్చర్లో, మైండ్ సెట్లో ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా హైప్ అనేది లేకుండా పోయింది. సిటీ సెంటర్లో ఉంది, హైదరాబాద్ ఉంది. రైట్. అంటే మీరు చూసిన దాని ప్రకారం, మీరు చేసిన సర్వే దాని ప్రకారం, అంటే ఏ పార్టీ ముందస్తులో ఉంది? అంటే ఎవరు ఎక్కువ ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉంది, లేదా ఎవరు అతి దారుణంగా ఓడిపోయే అవకాశం ఉందని మీకు ఆల్రెడీ ప్రీ పోల్స్ కానీ గ్రౌండ్ రిపోర్ట్ కానీ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫర్ అబౌట్ దట్ వర్డ్స్? సో ఇప్పుడే అంతా అంటే ఇంకా మనకు 1 month సమయం ఉంది. రైట్. క్యాజువల్గా మేము ఒక 1 week బిఫోర్ ఏ ఎలక్షన్కైనా, అంటే ఇదివరకు మహారాష్ట్ర తీసుకున్నా, తర్వాత జార్ఖండ్ తీసుకున్నా, హర్యానా తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, ఎమ్మెల్సీ ఎలక్షన్ తీసుకున్నా, కానీ 1 week బిఫోర్ వరకు ఒక స్ట్రీమ్ లైన్లో ఇచ్చేస్తాం. సో నేనేమంటున్నా అంటే ఈ ఎలక్షన్ ఇంకా 1 month ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ గ్రౌండ్ అనాలిసిస్ మట్టుకే చేయగలుగుతాం. ఓకే, మాకు తెలుసు అంటే ఎడ్జ్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఫ్యూచర్లో వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, క్యాండిడేట్స్ క్యాలిబర్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి ఇష్యూస్ రేజ్ చేస్తారు, ఇష్యూస్ రేజ్ చేసినప్పుడు అటాక్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఇవన్నీ కూడా మా పరిధిలో ఉంది, మా యొక్క డిక్షనరీలో ఉంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టికెట్ అనౌన్స్ 2 పార్టీలు చేయగలిగినాయి. ఒకటి బీఆర్ఎస్ ఫస్ట్ చేసింది, సెకండ్ వచ్చేసి నవీన్ యాదవ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో మేము ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా నవీన్ గారిది, బొంతు రామ్మోహన్ గారిది, సిఎన్ రెడ్డి గారిది ఉండే. సో అవే లిస్ట్ ఫైన్ అంటే మేము క్యాండిడేట్స్ ఎవరైతే బాగుంటుంది అనే దాని మీద కూడా సర్వే చేసి ఇవ్వడం జరిగింది. వాట్ అబౌట్ బీజేపీ? అదే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. బీజేపీ వాళ్ళు అసలే చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అంటున్న క్రిటికల్ పరిస్థితి అంటే ఫస్ట్ మనం కార్యకర్త యొక్క మనోవేదన చూసుకోవాలి, ఆస్పిరెంట్స్ నిలబడే వాళ్ళ బాధ కూడా చూసుకోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు టికెటే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. మళ్ళీ దట్టు ఇది ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళకు. ఎందుకు? సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి సొంత ప్రాంతం, అంటే పార్లమెంట్లోని ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ టికెట్ అంత పెద్ద ఆశావాహులు లేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 12 మంది, మా లిస్టు తీస్తే 12 మంది ఆశావాహులు వచ్చినారు. అంజన్ కుమార్ యాదవ్ గారిని ఎట్లా చేసినారు, విజయలక్ష్మి గారు, తర్వాత మురళీ గౌడ్ గారు, తర్వాత సంగీత యాదవ్ గారు, చాలామంది, అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది, రోహిన్ రెడ్డి గారు, ఇంతమందిలో కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి మ్యాక్సిమం అనాలిసిస్ చేసుకున్న తర్వాత నవీన్ యాదవ్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాంటిది ఆశావాహులు బీజేపీలో లేరు. ఒక 2-3 క్యాండిడేట్స్, దీపక్ రెడ్డి గారు ఒకరు, కీర్తి రెడ్డి గారు ఒకరు, ఇంకొకరు కనిపిస్తున్నారు. వాళ్ళ పేర్లను కూడా వాళ్ళు అంటే అనౌన్స్ చేసడానికే తర్జన పడుతున్నారు. రీసెంట్గా రఘునందన్ గారు అధ్యక్షతన ఈ కమిటీ చేసినారు, ఇది ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేసినారు, పాయల్ శంకర్ వాళ్ళు అట్లా గారు లాంటి వాళ్ళు. నా ధర్మపురి అరవింద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏదో సోషల్ మీడియా ఛానల్ నేను చూసినాను. కిషన్ రెడ్డి గారిని అడగండి టికెట్ ఎవరు నాకు తెలియదు, ఆయన ట్రోల్ అవుతుంది. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా ఉన్నాయి. ఇది ప్రతిష్టాత్మకం బీజేపీకి. అంత ఈజీగా తీసుకుంటే తర్వాత వాళ్ళు చాలా రకాలైనటువంటి బ్లేమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే రామచంద్ర గారు కొత్తగా అధ్యక్షుడు అయినారు కదా, అధ్యక్షుని పర్ఫార్మెన్స్ అనేది కూడా మనం ఎలక్షన్లతోనే తెలుస్తుంది. అధ్యక్షుని పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉంటుంది? ఎలక్షన్ బట్టే కదా ఉండేది. సో ఎలక్షన్ వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చూపెట్టుకోవాల్సి వస్తుంది. హోరాహోరీగా ఇవ్వాలి, టఫ్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఇప్పుడు గ్రౌండ్లో
ఒక 14-15% ఓట్ బ్యాంక్ ఉంది అసెంబ్లీలో. నేను పార్లమెంట్ చెప్పట్లేదు, కార్పొరేటర్ ఎలక్షన్ల గురించి చెప్పట్లేదు, జిహెచ్ఎంసీ చెప్పట్లేదు. స్టిల్ మా సర్వే ప్రకారం వాళ్ళకు 15% ఓట్ బ్యాంక్ ఉంది ఆ బీజేపీకి. ఆ 15% ఓట్ బ్యాంకును కూడా వాళ్ళు సర్వే కాగలుగుతారా, పట్టించుకోగలుగుతారా కార్యకర్తల్ని? సో ఇదేమవుతుందంటే కార్యకర్తల మనోబలం దెబ్బతింటుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో వాళ్ళకి 47 సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళ యొక్క రీసెర్చ్ యూటిలైజేషన్ ఎక్కడ ఉంది? కొత్తనే బాడీ చేసినారు మొన్న. రైట్. ఆ బాడీ కూడా ఎక్కడ పనిచేస్తుంది? బూత్ స్థాయిలో ఎట్లా ఉన్నారు, పోల్ మేనేజ్మెంట్లో ఎక్కడ ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ మీడియా ఎట్లా ఉంది, అసలు దీన్ని ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటున్నారా లేదా విషయం కూడా స్టిల్ కొన్ని ఛానల్స్లో, అంటే మేము ఎప్పుడు ఏ సోషల్ మీడియా చాలా నమ్మము, మా గ్రౌండ్ రిపోర్ట్ మాకు ఉంటుంది, చాలా ట్రోల్ అవుతుంది అసలు ఈ ఎలక్షన్ పట్టించుకోలే పరిస్థితులు లేరు అని చెప్పేసి. ఏమవుతుందంటే ఇది ఇన్ఫ్యాక్ట్ అంతా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎవరు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినారు, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సార్లు చూసినారు కదా. ఆ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు చూడాలని ఒకవేళ మైండ్ సెట్లో ఉంటే దానికి అనుగుణంగా వీళ్ళు యాక్షన్స్ ఉండాలి. మరి అట్లాంటి యాక్షన్స్ ఉన్నాయంటే నాకైతే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అంటే ప్రజానాడి ఎవరి పక్క ఉంది అనుకుంటున్నారు? మీ గ్రౌండ్ రిపోర్ట్ కానీ మీ సర్వేలో కానీ ప్రజానాడి అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని పట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు మనిషి ఎటుపక్క ఎవరు ఎటుపక్క అనేది. సో ఎవరి పక్క ఉందంటారు? అంటే ఇప్పుడు టికెట్ సాయి గారు ఎట్లుంటుందంటే, ఇది హుజురాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు 6 నెలలు జరిగింది కదా. అదే దుబ్బాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా సింపతి వే ఉన్నప్పటికీ కూడా రఘునందన్ రావు గారు గెలిచినారు తక్కువ మెజార్టీతో బోటామిటి. మునుగోడులో అంత ఛాలెంజింగ్ అక్కడ అసలు బీజేపీ అనేది ఉండదు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ 30 మంది ఎమ్మెల్యేలను దాదాపు ఒక 200-300 కోట్ల ఖర్చు పెడితే కానీ అది బోటాబోటి మెజార్టీతో బయటపడ్డారు. అంటే మధ్యంతర ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉంటుంది ఎలక్షన్ తీరు. ఎందుకంటే దాన్ని అనేక రకాలుగా న్యారేషన్ చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, ఏమని న్యారేషన్ చేస్తారంటే, సో ఇది ప్రభుత్వం సక్రమంగానే ఉంది, ప్రభుత్వం సరిగ్గానే పరిపాలిస్తుంది, కొన్ని పథకాలు అందరికి అందుతున్నాయి, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి బాగుంది అనే విషయంలో వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు బీజేపీ ఒకళ్ళు 2nd ప్లేసే వచ్చిందనుకో, సో వీఆర్ ఆల్టర్నేటివ్ ఆల్ ద పార్టీస్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే నాకైతే కనిపించట్లేదు బీజేపీ పార్టీను బీఆర్ఎస్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులయ్యారు, ఇది తీరని లోటు ఎవరికి కానీ. సో ఆయనకు కూడా సానుభూతి అనేది ఒకటి ఉంటుంది. ఎలక్షన్స్లో ఇలాంటిది ఏదైనా సంఘటన జరిగితే సానుభూతి అనేది ప్రజల్లో ఒకటి ఉంటుంది. ఈ సానుభూతిని యూజ్ చేసుకొని ఏదన్నా అవకాశం ఉంటుందా మాగంటి సునీత గారికి? సాయి గారు, సానుభూతి అనేది క్యారీ చేయడం ఇంపార్టెంట్. సానుభూతి, సింపతి అనేది అంటే నీకు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాధపడడం వేరు, ఎలక్షన్లకు అప్లై చేయడం వేరు. చాలా మంది అనుకుంటారు అది ఒక ఓల్డ్ ఎరా ఉండే పాత తరంలో. కొన్ని సార్లు సానుభూతిలో ఎవరైనా చనిపోతే ఎలక్షన్స్ ఇనానమస్ మీన్స్ నోబడి కెన్ కాంటెస్ట్ అన్ దట్ సింగిల్కి ఇచ్చేవారు, బీఫామ్ కూడా ఎవరు ఇచ్చేవారు. అట్లాంటి సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు సింపతి వేవ్ తీసుకుంటే మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలవాలి కదా. సాయనగర్ బలమైన నాయకుడు 4 సార్లు గెలిచినారు, వాళ్ళ కూతురు జనరల్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఓడిపోయింది కదా, 3వ ప్లేస్ వచ్చింది. మరి మీరన్న సింపతి అక్కడ కూడా వర్కౌట్ కావాలి కదా. టీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఎలక్షన్ను సీరియస్గా తీసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఎలక్షన్ సీరియస్గా అంటే వాళ్ళకు అవసరమైతేనే ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటున్నది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకట్లా అంటే ఇప్పుడు ఎవరైనా సరే, సీఎం అయినా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఒక పార్టీ కోసమే ఒకటి కష్టపడతాడు. ఒక పార్టీ బాగుంటే మేము బాగుంటాం, దాని వెనకాల ఉన్న వాళ్ళు అందరూ లబ్ధి పొందుతారు, బాగానే ఉంటారు. అంటే వాళ్ళు ఎందుకు అంత సీరియస్గా తీసుకోరనేసి. అంటే ఈరోజు కూడా ఒక మీటింగ్, బీఆర్ఎస్ మీటింగ్, ఒక పెద్ద మీటింగ్ పెట్టి సో మాగంటి సునీత గారిని స్టేజ్ మీద పెట్టి మాట్లాడించారు. ఆవిడ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సో మాగంటి గోపీనాథ్ మాకు తీరని లోటు అని చెప్పి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు, ఏడ్చారు. అంటే ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇది మాగంటి గోపీనాథ్ గారు మాస్ లీడరు, అనేక రకమైనటువంటి క్యాస్టులతోని, అనేక రకమైనటువంటి ముస్లింలతోని చాలా కనెక్టివిటీ ఉండేది. అది పర్సనల్గా మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా. సో అట్లాంటి వ్యక్తి ఇప్పుడు 2 టర్మ్స్ అవలీలంగా జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతంలో గెలిచిండు అంటే బస్తీలతో అవినవ సంబంధం ఉండదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. రైట్. సో సెకండ్ ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలే గవర్నమెంట్ ఉన్నది, 2 years ఆల్మోస్ట్ గడిచింది, ఇంకా 3 years ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికార పక్షంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా మధ్యంతర ఎలక్షన్ కొంచెం అధికార పార్టీకి ఒక క్యాజువల్ వేవ్ ఒక 5% ఉంటుంది. 5%. ఎందుకంటే యంత్రాంగం కానీ
లేకపోతే ఒక మిషనరీ కానీ, లేకపోతే మనీ మేనేజ్మెంట్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ, బూత్ స్థాయి కానీ, కొంచెం అధికార రైట్ దుర్వినియోగం అట్లాంటి ఒక 5% క్యాజువల్ వే ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు 2 months నుంచి ఒక 100 crores అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, తర్వాత గల్లీలలో తిరుగుతూ, ఒక 3 men కమిటీ చేస్తూ, ఒక బీసీ మినిస్టర్ను, ఒక ఎస్సీ మినిస్టర్ను, తర్వాత ఒక కమ్మ, అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఛార్జీలు కూడా కేటగిరీ వైజ్ ఇస్తూ మొబిలైజ్ చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంత అగ్రెసివ్గా ఉండాలి. మీరు మీటింగ్లు ఎక్కడ పెట్టాలా, ఓటర్ను టచ్ చేయాలా, ఓటర్ను వెళ్ళి టచ్ చేయాలి. ఓటర్ని టచ్ చేయకుండా మనమే మీటింగ్లు పెట్టుకుంటే ఈవెన్ కాంగ్రెస్కు వర్కౌట్ కాదు, బీజేపీ వర్కౌట్ కాదు, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా వర్కౌట్ కాదు. కాకపోతే ఏమైంది, ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓటర్ని రెస్పెక్ట్ చేయకపోతే, ఐదర్ ఇట్ ఈస్ ఎ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి సమస్యలు అడగకపోతే పోల్ మేనేజ్మెంట్ తగ్గుతుంది, అంటే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. మేబీ ఇంకా చాలా టైం ఉంది, 1 month కాబట్టి మేబీ వీ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద గ్రౌండ్. చూద్దాం అది. కాకపోతే ఇప్పటివరకు అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్యలో వచ్చిన ఎలక్షన్స్ అయితే సీరియస్గా తీసుకోలేదు. నేనైతే ఈరోజు పార్టీ గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మా దగ్గర ఉంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే ఇంటింటికి వెళ్తాం, ప్రతి డోరు కొడతాం, ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొస్తాం. బీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ఏం చేశారో మేము అడుగుతాం, కాంగ్రెస్ ఏం చేస్తుందో మేము అడుగుతాం. ఈ 2 పార్టీలు సమానం కాదు కదా, 2 పార్టీల్లో తేడాలు ఉంటాయి. సీఎం కేసీఆర్ వల్లే ఇక్కడ ఉచితంగా తాగునీరు తాగుతూ ఉన్నాం మేము, నీరు వచ్చిందే కేసీఆర్ వల్ల అని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇంత ఉన్నాక అది ఎలా చెప్పగలుగుతున్నారు? చాలా బెస్ట్ క్వశ్చన్. ఓటర్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఇంకా 3 years ఉంది కదా ఎలక్షన్, ఇంకా 3 years ఎలక్షన్ ఉన్నప్పుడు, ఇంకా 3 yearsలో ఇప్పుడు గెలిస్తే, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు దాదాపు 4-5 ఎలక్షన్లు ఓడిపోయినట్టున్నారు, 2 సార్లు 3 సార్లు ఎంఐఎంతో ఓడిపోయినారు. సో ఆయన బ్యాటిల్ చేస్తూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు చాలా రోజుల నుంచి. సో ఆ సింపతి కూడా మనం కొద్దిగా కన్సిడర్ చేసుకోవాలి. అది కూడా ఒక పారామీటర్ ఉంటుంది. ఇక్కడ ఈ సింపతి ఉంది, అక్కడ ఆ సింపతి ఉంది. రెండోది ఓటర్ ఏం ఆలోచిస్తారంటే, సరే ఇంత మాగంటి గోపీనాథ్ ఎంత డెవలప్ చేసినా ఈ మధ్య కార్యక్రమాలు అయితే వీళ్ళు కొన్ని పథకాలు, కొన్ని డెవలప్మెంట్స్, రోడ్స్ ఏదో ఒకటి మొత్తానికైతే శంకుస్థాపనలు చేసినారు, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకా 3 ఏళ్లలో ఇంకేమైనా చేయగలుగుతారు, ఇక్కడ గెలిపిస్తాను ఓటర్ మైండ్ సెట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు సునీతమ్మ గారి సింపతి మీద కానీ, వాళ్ళ ఫ్యామిలీ మీద కానీ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదు, దట్ ఫర్ షూర్. కానీ అదే ఓటు ఫ్యాక్టర్ కాదు అంటున్నా నేను, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె వచ్చి మధ్యంతర ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు పెద్దగా చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే కొత్తగా వచ్చుతారు, వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ అర్థమయ్యేసరికి 1 year గడుస్తుంది. నవీన్ యాదవ్ గారు ఆన్ ద గ్రౌండ్ ఉన్నారు కాబట్టి, వాళ్ళ నాన్నగారికి ఎప్పటి నుంచో ఈ ఏరియాలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి, నాన్నగారికి రోజు తిరుగుతున్నారు, వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి సమస్యలు చెప్పుకుంటే ఈ సమస్యలు తీరుస్తారు అనే నమ్మకం ఉంటుంది. అంతే. ఇక్కడ మనం ఎవరికి ఫేవర్ కాదు, మనం ఎవరి సైడ్ మాట్లాడాలి. అయితే మనం ఏంటంటే, ఇప్పుడు మేము పోయినప్పుడు ఈ రోడ్ లేదు అంటే నన్ను గెలిపియండి చేస్తా అంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాకు నిధులు వస్తలేవనే చాలా మంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కదా. అంటే ఓటర్ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓటరు అనుకున్నటోడు వానికి పర్సనల్గా ఒక 2,000 డబ్బులు కావాలని కోరుకుంటాడు ఓటేసినందుకు, పర్సనల్గా నాకు ఈ డెవలప్మెంట్ అవుతుందా ఈ 3 ఏళ్ళని అనుకుంటాడు, వాని కాలనీకి సంబంధించిన పెద్ద మనుషులు ఇంకేమైనా లాభం ఉంటుందని ఆలోచిస్తారు, రకరకాలుగా ఆలోచించి ఓటేస్తారు. అదే జనరల్ ఎలక్షన్ అయిందనుకోండి, సాధారణ ఎలక్షన్స్ 2000 ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 28, అప్పుడు అన్నీ ఆలోచిస్తారు. అన్నీ అంటే నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది అని. ఇది మధ్యంతర ఎలక్షన్స్ సమ్ లిమిటెడ్ ఆప్షనే ఉంటుంది, అంటే కొంతవరకు మాత్రమే గిరిగీసుకొని ఉంటుంది, అంత బ్రాడ్గా ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు చాలా ఛానల్స్ పోల్స్ పెడతారు, ఏది ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు అనుకోండి. ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని పెడతారు అనుకోండి. దాదాపు 60%, 70% బీఆర్ఎస్ గెలుస్తుందని పెడతారు. ఒక 5,000, 10,000 ఓట్స్ పడతాయి కదా. అది మనం ఎప్పుడు కూడా దాన్ని క్రైటీరియా కింద తీసుకోవద్దు. అది యూఎస్లో నోడేస్తాడు. అది ఏంటిది, టోటల్ గ్రౌండ్ యొక్క వాతావరణం అంతే తప్ప జూబ్లీహిల్స్ వాతావరణం కాదు అది. అంటే గ్రౌండ్ అంటే ప్రజలే కదా, ప్రజలు అంటే సాధారణ ఎలక్షన్స్కి పోల్ పనిచేస్తుంది, ఏది మీరు పెట్టే పోల్ పనిచేస్తుంది. కానీ ఒక జూబ్లీహిల్స్కి ఇచ్చే ఓటర్స్ అక్కడ వేసేవాళ్ళు, అక్కడ ఓటు హక్కు ఉండదు ఓటేసేవానికి. మరి ఎక్కడ ఉంటుంది, అవి ఎక్కడెక్కడో ఏ ప్రాంతం వల్లైనా ఓటేస్తారు. మొబైల్ పట్టుకున్నాడు ఓటేస్తాడు. ఓటేసినప్పుడు ఏమైపోతుంది అంటే, అది కూడా వానికి ఇక్కడ ఓటు హక్కు ఉండదు, వాని అభిప్రాయం చెప్తాడు. అంటే అది మన గవర్నమెంట్ యొక్క యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, ప్రభుత్వం అనుకూలత ఉందా, దాన్ని మనం పరిగణించవచ్చు. కానీ ఈ సోషల్ మీడియా హైప్ కానీ, తర్వాత ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి
ఇవన్నీ ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసినంతవరకు ఎలక్షన్ ప్రభావం మీద నాకు పనిచేయవు అనిపిస్తుంది. ఓకే. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఓటర్ ఏం ఆలోచిస్తాడంటే ఈ 3 సంవత్సరాలు ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవచ్చా, మన పర్సనల్గా ఏమైనా లాభం అవుతుందా, ఈ క్యాండిడేట్ గెలిస్తే ఈ క్యాండిడేట్తో ఉన్నటువంటి సంబంధం ఏంది, గోపీనాథ్ గారు సేవలు చేసి వెళ్ళిపోయినారు, సుంతమ్మ అదే క్యారీ మెయింటైన్ చేస్తుందా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కు, ఇవన్నీ చూస్తారు. తర్వాత బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, బీజేపీ క్యాండిడేట్ అవైలబిలిటీ ఉందా, ఎందుకు ఇంత లుకలుకులు ఉన్నాయి పార్టీల మధ్యలో, ప్రతి ఒక్కటి ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు మేము చూస్తున్నాం మంత్రులు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పోతున్నారు, వాళ్ళ మీనాక్షి మేడం గారికి రిపోర్ట్స్ ఇస్తున్నారు, నేను ఇంత వర్క్ చేసినాను. రియల్గా వాళ్ళు ఓటర్ని టచ్ చేస్తున్నారా? ఐ డోంట్ నో. గ్రౌండ్లో దిగితేనే ఎగ్జాక్ట్లీ. అంటే అభివృద్ధి నువ్వు ఒక 5 నిమిషాలు కూడా అక్కడ స్పెండ్ చేసే టైం లేదు, ఓటర్తో మాట్లాడేటువంటి సందర్భం లేనప్పుడు, నిజంగా నువ్వు తిరగలేనప్పుడు ఓటరు మేబీ గవర్నమెంట్ కూడా వేయచ్చు వ్యతిరేకంగా. అంటే నేను ఏమంటున్నా అంటే ఓటర్ని ఎప్పుడు కూడా పలకరించాలి, ఓటర్కు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఓటర్కి ఇజ్జత్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఓటర్ అనేవాడు కరెక్ట్గా ఉంటాడు. ఈవెన్ ఇంక్లూడింగ్ నవీన్ యాదవ్ గారికి కూడా వర్తిస్తుంది ఇది. అంతే తప్ప ఏ 5,000తోనో 10,000తోనే అధికార పార్టీ ఉండి గెలిస్తే పొద్దున అవతల పక్షం వాళ్ళు కూడా ఏమంటారంటే ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు గెలిచారు, ఎంఐఎం నిలబెట్టలేదు కాబట్టి మీరు గెలిచారు, మైనార్టీ ఓటు బ్యాంక్ ఉన్నది కాబట్టి గెలిచారు, ఓకేనా, ఇవన్నీ దుర్వినియోగం, డబ్బులు పంచారు కాబట్టి గెలిచారు, ఇది గెలిపే కాదు అనే స్టేట్మెంట్స్, ఇవే 4 స్టేట్మెంట్స్ రేపు పొద్దున బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. అంటే నేనేమంటున్నాను, ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నా అంటే గెలపాలి అంటే ఒక గెలుపులాగా ఉండాలి. అంటే ఒక 40,000 50,000 మెజార్టీతో గెలిచినప్పుడు అరే దిస్ గుడ్, అంటే ఇలా చరిష్మా ఉంది, ఇక్కడ ఒక ఉంది అంటే ఇది నిజమైన గెలుపు అనుకుంటారు. అంతే తప్ప పక్క వాళ్ళ వీక్నెస్తోని, పక్క వాళ్ళ అనుకూలతో అంటే గెలిస్తే ఓకే, దట్ షుడ్ బి కౌంట్. కానీ మంచిగా గెలిస్తే అవతల వాళ్ళ కూడా మనం వీళ్ళు చెప్పుకునే సమాధానం కూడా ఒక రకంగా ఉంటుంది. మీరు గెలుపు అని చెప్తున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ స్ట్రాంగే, వాళ్ళు చిన్న వ్యక్తులేం కాదు, స్ట్రాంగ్ క్యాండిడేటే. ఆవిడ పైన ఈరోజు నేను గ్రౌండ్ రిపోర్ట్కి పోతే ఆవిడ ఏడవడం జరిగింది. మాగంటి సునీత గారు ఏడ్చారు. ఏడ్స్ తోటలేస్తారా అంటే సానుభూతి వస్తుంది కదా. బస్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం, ఏఐ కాలంలో ఉన్నాం, అర్థమైందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా వాళ్ళు చెక్ లిస్ట్ తీసుకుంటారు. ఇదే సాధారణ ఎలక్షన్లకు బైపోల్ ఎలక్షన్ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ నిలబెట్టలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే పోయిన మాగంటి ఇప్పుడు ఇది క్వశ్చన్, సీరియస్నెస్ తీసుకోలే, ఎలక్షన్స్ను సీరియస్నెస్ తీసుకుంటలేరు, క్యాడర్ దెబ్బతింటది, ఎలక్షన్స్ అటెంప్ట్ చేయాలా, ఒకవేళ తీసుకుంటే క్యాడర్ గెలుస్తుందా? క్యాడర్ యాక్టివేట్ అవుతుంది కదా. క్యాడరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ నిలబెట్టలేదు, టీచర్ ఎలక్షన్స్లో ఎవరికి సపోర్ట్ చేయలేదు, న్యూట్రల్గా ఉన్నావు. వాట్ డస్ దట్ మీన్? ఆడెవడో కొట్టుకుంటాడు, ఎవడో గెలుస్తాడు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కొట్టుకొని బీజేపీ గెలిచింది, ఎగ్జాంపుల్. వాళ్ళు ఫైట్ చేసినారు, ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా పుట్టినారు. పెద్ద నాకు సీరియస్నెస్ తీసుకున్నట్టయితే కనిపించలేదు. అట్లీస్ట్ సెకండ్ ప్లేస్ అన్న రావాలి కదా సింపతి ఓటుతోని. రెండోది, మూడోది, ఇప్పుడు మీరు సునీతమ్మ గారికి ఇచ్చినారు, మీరు గవర్నమెంట్ని వ్యతిరేకించడం కాదు, మీరు ఏం చేస్తారు అంటే ఆ ఆశయాలను కంటిన్యూ చేస్తారా అనేటువంటి లెగసీ మీరు తీసుకుపోనంత వరకు ఆ జూబ్లీహిల్స్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ ఆ కాన్వర్జేషన్ కనుక జూబ్లీహిల్స్లో పెడితే జూబ్లీహిల్స్ బస్తీలకు అవసరం లేదండి. జూబ్లీహిల్స్ బస్తీలో ఉన్నది, జూబ్లీహిల్స్ ఇస్ అ డిఫరెంట్ ప్లేస్. ఇది ఒక 60% ఒక బస్తీలు ఉన్న ప్రాంతము, ఒక 40% ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళ ఓటు పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, బస్తీలో వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంటాయి. వానికి ఇది మొత్తం చుట్టుపక్కల అన్ని తిట్టుకుండా అవసరం లేదు. టెంపరీగా ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇంకా 3 ఏళ్ళు మాకేమైనా లాభం ఉంటుందా అని చూస్తారు. సింపతి వేవ్ ఈజ్ ఎ 10% ఫ్యాక్టర్ టు ద బీఆర్ఎస్. రిమైనింగ్ 25% గెలవడానికి కావాల్సిన 43% వస్తే గెలుస్తారు. ఇప్పుడు మా అనాలిసిస్ ప్రకారం 3,93,000 ఓట్లలో 2,10,000 ఓట్లు పోల్ అవుతాయి డెఫినెట్గా, మాకున్న అనాలిసిస్ ప్రకారం. అంటే అందరు యాక్టివ్గా టికెట్లు ఇచ్చి దీని ఎలక్షన్ సీరియస్ తీసుకుంటే ఆ మాత్రం ఓటు పర్సెంట్ వస్తుంది. లేకపోతే 40 to 45% ఓటు. మేము గెస్ చేసేది 55% అనుకుంటున్నాం ఈసారి. 55 to 55 అంతే మ్యాక్స్. ఆ 55 చేస్తేనే 2,10,000 వరకు వస్తుంది. ఆ 2,10,000లో 95,000 ఓట్స్ రావాలి గెలవాలనుకుంటే, అంటే మంచిగా గెలవాలనుకుంటే. అప్పుడు ఎవరైతే సెకండ్ థర్డ్ ప్లేస్ ఉన్న వాళ్ళు దగ్గరగా ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ వన్కి ఒక 30-40 మెజార్టీ వస్తుంది. ఇది మా అనాలిసిస్, అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే బోత్ పార్టీస్ మీరు చేసే ఉంటారు, మేము ఒక్క పార్టీకి చేయము, అన్ని పార్టీకి. మీరు పార్టీస్ వైజ్గా అన్నీ చేస్తారు, సర్వేలు, గ్రౌండ్ రిపోర్ట్లో దిగుతారు, ప్రీ పోల్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు.
కంపేర్ టు బోత్ పార్టీస్ విచ్ వన్ ఇస్ గుడ్ ఆర్ విచ్ వన్ ఇస్ బ్యాడ్? గుడ్ బ్యాడ్ మనం ఏం ప్రజలు డిసైడ్ చేస్తారు. కాకపోతే ఎడ్జ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకా కాంగ్రెస్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలు ఇస్తున్నారో వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ ఒక సరైన ట్రాకులో లేదు. ఎవరైతే బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు ఏదో బాధ్యత అప్పచెప్పిండ్రు అంటే ఒక ఫొటోస్కో లేకపోతే దానికోసమో అంటే వర్క్ ఇచ్చిర్రు, సాయంత్రం జాబ్కి వెళ్ళి వచ్చినట్టు కాకుండా ఇది నా బాధ్యత ఎలక్షన్ అని తీసుకుంటే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. ఏదో మీనాక్షి మేడం ట్రాక్ చేస్తుంది, రేవంత్ గారు మహేష్ కుమార్ గారు ట్రాక్ చేస్తారంటే అక్కడ కేసీఆర్ గారు ట్రాక్ చేస్తారు, మనం ఏదో ఫోటోలు దిగాలి కష్టపడాలనుకుంటే అది రిజల్ట్ రాదు. రెండోది. మూడోది ఏంటంటే నేరేషన్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని ఎవరైనా గౌరవించాలి. ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఇన్ని ఎలక్షన్స్ పోటీ చేసినారు కదా, ఓటమి ఎక్కువ ఉంది కాబట్టి యాస్ టు లెర్న్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ డిడ్ ద మిస్టేక్ ఇన్ ద బ్యాక్ స్టెప్స్ అనేది కూడా చూసుకోవాలి. అంటే చాలా ఉంటాయి సాయి గారు. దీనికి ఒక్క ఏదో భూమి వచ్చేసి మీరేదో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వేసేసి చేస్తే కాదు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎలక్షన్ సీరియస్గా తీసుకుంటేనే కార్యకర్తలకు, అందులో బీజేపీ వాళ్ళకు కూడా జిహెచ్ఎంసీలో పట్టు ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎలక్షన్ సీరియస్ ఎందుకు తీసుకుంటలేరు అంటే ఇంతవరకు ఒక ఎలక్షన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేసేందుకు బీఆర్ఎస్ ఎప్పుడో అనౌన్స్ చేసింది. అధికార పార్టీ కాంగ్రెస్ మామూలుగా గంట సేపు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు పటేల్ రమేశ్వర్ రెడ్డి గారి విషయంలో సూర్యాపేటలో టికెట్ ఒక 1 month బిఫోర్ అనౌన్స్ చేస్తే 10 రోజుల ముందు అనౌన్స్ చేస్తే ఫలితం వేరే వచ్చేది. ఇంకో గంట నామినేషన్ అయిపోతే ఇచ్చింది కాబట్టి ఎటు కాకుండా బీఆర్ఎస్ వైపు ఫలితం మొగ్గింది. అండ్ అప్పటికి జగదీశ్వర్ రెడ్డి గారు 2 సార్లు ప్రచారం చేసి ఉన్నారు. కాబట్టి ఫలితం రావడానికి చాలా స్టెప్స్ ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధ రకంగా కష్టపడతారు, ఏ విధంగా ఇచ్చిన వాళ్ళకి బాధ్యతలు ఇచ్చిన వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీస్ ఎట్లుంటాయి, నవీన్ యాదవ్ క్యాంపెయినింగ్ స్టైల్ ఎట్లుంటుంది, వాళ్ళ నాన్నగారు చరిష్మా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ టూ ఎర్లీ బట్ వీ హ్యావ్ ద కంప్లీట్ ఐడియా. నాకు తెలిసినంత వరకు అధికార పార్టీ ఉంది కాబట్టి, బీజేపీ ఇంకా అటు ఇటు వ్యవస్థలోనే ఉంది కాబట్టి కొంత ఎడ్జ్ అయితే, అంటే మేము ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్పినాం. ఎగ్జాక్ట్ రిపోర్టు ఎంత మెజారిటీ ఏమొస్తుంది అనేది మటుకు మేము ఒక 1 week బిఫోర్ ఎలక్షన్ ముందు మాత్రమే చెప్పగలుగుతాం. ఓకే, మీకు ఏ పార్టీ రిజల్ట్ అనేది ముందే తెలిసి ఉంటుంది. మీరు నవీన్ యాదవ్ ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? మాకు ఎవరు కలిసే అవకాశం ఉండదండి. సో మేము వీఆర్ ఇండిపెండెంట్ ఏజెన్సీ. సో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. అంటే మేము మా కంపెనీ క్యాలిబర్ని పెంచుకోవాలా. మాకు చాలా సక్సెస్ రేట్ ఉంది. దట్ ఎవ్రీ వన్ నోస్. అంటే దాచేది కాదు. ఎందుకంటే 6 రోజుల ముందు 5 రోజుల ముందు మేము ఫలితాలు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి అన్ని ఎలక్షన్స్కు. దట్ ఈస్ ఎవిడెన్స్ రికార్డెడ్ ఇన్ సాటిలైట్ అండ్ రికార్డెడ్ ఇన్ ద సోషల్ మీడియా. సో వీ డోంట్ వాంట్, మేము ఇంకా సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఇంకా కష్టపడాలా. ఇలా పీకే లాంటి వాళ్ళు ఇంకా మిగతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు ఇచ్చే సజెషన్స్ లేవు. మన థాట్ ప్రాసెస్ ఏందో వాళ్ళు క్యాప్చర్ చేసి మన వాళ్ళ రాజకీయ నాయకులకు తెలివి లేకుండా ఎవరినో పెట్టుకొని చేసేది కాకుండా నేర్చుకుందాం. మనం కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేలాగా డెవలప్ అవుదాం. అట్లా మేము ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాం, నేర్పుతున్నాం. ఇంకెవరైనా ఇట్లా ప్యాషనేట్ ఉన్న వాళ్ళకు. సో ఇది మేము ప్యాషనేట్తో చేస్తానని తప్ప మేము ఎవరితోనూ వీళ్ళతోని వాళ్ళతోని కంపారిజన్ లేదు. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్షన్. డెఫినెట్గా 28 వీఆర్ గోయింగ్ టు హిట్. మిమ్మల్ని పిలవడానికి కూడా ముఖ్య కారణం, మీ గురించి నేను పర్సనల్గా ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు చెప్పింది ఇదే సార్, నాకు ది బెస్ట్ అనేసి నాకు చెప్పడంతోనే మీకు కాల్ చేయడం జరిగింది. నేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.